నమస్కారం అందరికీ. నా పేరు మనిమేల శివలేల, కోసూరు మండలం, పల్నాడు జిల్లా. మాకు సొంత పొలం లేదు, కౌలుకు తీసుకున్నాం. 2 ఎకరాలు తీసుకున్నాం. దాంట్లో పత్తి 1 ఎకరం వేసుకున్నాం. ఎకరంలో కూరగాయలు పెట్టుకున్నాం. దీంట్లో పైరు, టమాటా, బీరలు, కాకరలు, చిక్కుళ్ళు, గోడు చిక్కుళ్ళు, బెండలు పెట్టుకున్నాం. మేము ఇవన్నీ వేసుకునేందుకు ఒకటి పంట పోయినా ఒక పంట వచ్చిద్దని వేసుకున్నాం. ఒకటి కాకపోయినా ఒకటి అమ్ముకోవచ్చులే కూరగాయలు, ఇంట్లో కొద్దిగా ఖర్చుల కోసం వేసుకున్నాం. మేము మొక్కల కోసం ఆవు ఎరువు తీసుకొచ్చుకొని తయారు చేసి మొక్కల కోసం వేస్తున్నాం, బలం కోసం. ఆ ఎరువు వేసుకోవటాన మొక్కలు బాగా పెరుగుతున్నాయి, మాకు దిగుబడి బాగా వస్తుంది. కషాయాలు మేము తయారు చేసుకొని కొడుతున్నాం దీనికి, ఈ కూరగాయల వాటికి. మాకు పెట్టుబడి తక్కువగా అయింది కొంచెం. మేము జీవ అమృతం చేసుకొని 15 రోజులకు ఒకసారి ఈ మొక్కల కాడ మేము వేస్తున్నాం. మా చేలో సన్న పురుగు కానీ దోమ కానీ ఉంటే వేప గింజల కషాయం వేస్తాము. పెద్ద పురుగులు కనపడ్డప్పుడు బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం వాడతాము. మేము ఏదైనా తెగుళ్ళు వచ్చినప్పుడు పుల్లటి మజ్జిగ, ఇంగువ ద్రావణం వేస్తాం. ఈ కషాయాలన్నీ వాడి మేము పంటని బాగా పండిస్తాము. గత 3 సంవత్సరాలు బట్టి మేము ప్రకృతి వ్యవసాయం ఇలాగనే చేస్తున్నాం. ముందుకు అట్లని ముందని వేస్తుంటే లాభం రావట్లేదండి, అందుకని దిగుబడి రావట్లేదని ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామండి. మేము 3 సంవత్సరాలు బట్టి వేస్తున్నాం. ఈ ప్రకృతి వ్యవసాయం చేయబట్టి మాకు ఇంట్లో బయట నుంచి మేము కూరగాయలు కొనుక్కునే పని లేదండి. మా చేలోయే సరిపోతాయి. కూలోళ్ళకి కానీ ఎవరికైనా కానీ 50,000 అయినాయి పందిర్లు వేయటానికి. మాకు ఇల్లు జరిగి సంవత్సరానికి 1,50,000 మిగులుతాయండి మాకు ఈ ఎకరం పొలంలో. ఇదివరకు మిగలలేదండి, ఇప్పుడే మిగులుతున్నాయి మాకు కొంచెం. పక్కన రైతులు కూడా బాగా ఇలాగనే ఈ మందులే వాడుకోండి, ప్రకృతి వ్యవసాయం చేసుకోండి, బాగా లాభాలు వస్తున్నాయండి, దిగుబడులు బాగా వస్తున్నాయి. ప్రకృతి వ్యవసాయం చేసుకొని బాగా అందరు రైతులందరూ లాభాలు తీసుకోవాలిగా కోరుతున్నాను.